వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. మీరు అంటే వివాహ బంధం పటిష్టత గురించి అంటే వివాహ వ్యవస్థ బాగుండాలి అని చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు యూత్ పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడట్లేదు. రీసెంట్గా జరుగుతున్న ఎన్నో కేసెస్ చూసుకోవచ్చు. ఇప్పుడు చేతన్ సియా ఉందనుకోండి, ఆవిడ లవ్వర్ కోసము వుడ్బిని చంపేసింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా వివాహ వ్యవస్థ బలపడుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఈ కేసు చూసినప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్గా మీకేం అనిపిస్తుంది? అంటే ఆ కేసుకి పెళ్లికి ఏం సంబంధం ఉంది? ఇంకెక్కడ పెళ్లి చేసుకుంటారు యూత్ చెప్పండి. ఉమ్. ఇప్పుడు తీసుకుపోయి అట్లా చంపుతుంటే ఒక మాట నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా అమ్మాయి. అలా సమా చెప్పకుండా సమాజంలో ఎంత పర్సంటేజ్ ఉంది అది? ఇప్పుడు మరి మీరు మీమ్స్ ఎంత చూస్తే పర్సంటేజ్? పొద్దున్న లేస్తే అవే అవును, మీమ్స్. నేను లేదని చెప్పడం లేదు కదా, పర్సంటేజ్ ఎంత ఉంది అని అడుగుతున్నా నేను. పెరుగుతుందా ఎవ్రీడే తరుగుతుందా? ఎవ్రీడే ఏదో ఒక దగ్గర ఇండియాలో ఎవ్రీడే భర్తని భార్య చంపడమో, భార్యని భర్త చంపడమో, లేకపోతే ఇద్దరు కలిసి చచ్చిపోవడమో, లేకపోతే వేరేటోళ్ళని చంపడం, ఏదో ఒకటి జరుగుతుంది. క్రైమ్ ఇండియాలో ఫ్యామిలీ క్రైమ్ అనేది పెరగలేదు అని నేను చెప్పడం లే, కానీ ఇండియాలో ఫ్యామిలీ క్రైమ్ పెరగటానికి మ్యారేజ్కి సంబంధం లేదు అని చెప్తున్నా నేను. ఎందుకంటే ఒక మ్యారేజ్ యొక్క దిశ మార్చుకుంటున్నది ఫస్ట్. ఎందుకంటే మనం ఒక ఎవ్రీ 10 ఇయర్స్కి కల్చరల్ చేంజెస్ వస్తాయి. ఎవ్రీ 10 ఇయర్స్కి కల్చరల్ చేంజెస్ వస్తాయి ఎక్కడైనా సరే అది. సో ఇప్పుడు మన దగ్గర వచ్చిన కల్చరల్ చేంజెస్ ఏంటంటే మ్యారేజ్కి సంబంధించిన కల్చరల్ చేంజెస్ అంటే వస్తున్నాయి ఇప్పుడు మనకు ప్రధానంగా. అట్లా ఇది ఇప్పుడు మనకు కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే పాత తరానికి యువతరానికి మధ్యలో ఆ గ్యాప్ ఉంది చూడు, ఆ గ్యాపే ఈ హత్యలకు కారణం. అట్లా ఇప్పుడు ఆ కేసులో ఎవరిది తప్పు? సియా చేసింది తప్పు కదా, చాలా సియా పెద్ద తప్పు. చేసింది తప్పు. ఆ తప్పుని ప్రేరేపించింది ఎవరు? వాళ్ళ పేరెంట్స్. మరి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు జనరల్గా ఏముంటుంది, మనకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత మనం మేజర్ అవుతాం. మేజర్ అయిన తర్వాత మనకు ఎవరి మీద హక్కు ఉండదు. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఆ వ్యక్తి మీద ఎవరి హక్కులు ఉండవు. కానీ భారతదేశంలో ఇప్పటికీ ఏంటంటే పిల్లలని తమ ఆస్తిగా భావిస్తారు, తమ పరువు ప్రతిష్టలకు లేకపోతే ఆస్తి కింద భావిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ కేసులో నాకు తెలిసి 100% వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది, ఏది ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనేది 100% తెలిసి ఉంటుంది. ఓకే, తెలిసి ఉన్నప్పుడు బలవంతంగా ఆమెను కౌన్సిలింగ్ చేయాల్సింది పోయి, ఎప్పుడు కూడా మన భారతదేశంలో జరిగే తప్పు ఏంటంటే ఎవరన్నా ఒక తప్పు చేసినప్పుడు ఓకే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సింది పోయి వాళ్ళని బెదిరించడమో భయపెట్టడమో చేస్తారు. ఆ బెదిరించడం ద్వారా కానీ భయపెట్టడం ద్వారా కానీ రిజల్ట్ వేరే వస్తుంది. దానికి ఉదాహరణ ఈ సియా కేసు. మనకు ఎప్పుడు ఆ అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించింది, సో నాకు తెలిసి తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది. అది తెలిసినప్పుడు ఈ నెక్స్ట్ వేరే మ్యారేజ్ చేయాల్సింది కాకుండే పాస్ తీసుకోవాలి, కొద్దిగా టైం తీసుకొని ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి అది మంచి సంబంధమా కాదా, సెట్ అవుతుందా సెట్ కాదా అని ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మార్చి ఆమెకి ఇంకో పెళ్లికి ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఈయన చేసుకోలేతో మేము చచ్చిపోతాం అని బెదిరిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్ట్రెస్కి గురైపోతారు. ఎప్పుడు ప్రేమించినోడు అటు సైడ్ జనరల్గా ఓకే, ఇక్కడ తల్లిదండ్రుల బెదిరింపులు ఉంటాయి. ఏం చేయాలి? ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి రావాలా? అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి రావాలంటే ఏం చేయాలి? ప్రేమించినోడు అక్కడ వాడు వదిలిపెట్టాడు, ఇక్కడ పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులు వదిలిపెట్టారు. ఏం చేయాలా? దాంట్లో నుంచి కొత్త ఐడియాలు పుడతాయి అన్నట్టు. ఓహో వీని లేపేస్తే అయిపోతుంది కదా, తర్వాత ఎట్లా సచ్చుకుంటా పెళ్ళి అవుతుంది కదా అనేటి ఊకొస్తారు. ఈ లేపేసే క్రమంలో అందరూ ఏమనుకుంటారంటే, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా అందరూ ఏమనుకుంటారంటే, ఎవరినన్నా చంపేస్తే అంటే మ్యాట్రిమోనల్ ఇష్యూస్లలో ఎవరినన్నా చంపేస్తే సమస్య సాల్వ్ అయిపోతుంది, లేదా చచ్చిపోతే సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ చంపడం ద్వారానో చనిపోవడం ద్వారానో సమస్య ఇంకా జటిలమవుతుంది తప్ప సాల్వ్ కాదు. ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే, మీరు సియా కేసే తీసుకుంటే, ఇప్పుడు ఆమె జైలుకి పోయింది, బాయ్ ఫ్రెండ్ గారు జైలుకి పోయిండు, ప్రపంచం మొత్తం వాళ్ళ అబ్బాయి ఏమో చనిపోయాడు పాపం, యంగ్ పిల్లగాడు. సో అటు వాళ్ళ ఫ్యామిలీ సఫరు, వీళ్ళ ఫ్యామిలీ సఫరు, ప్రేమించుకుని ఇద్దరు సఫరు. ఎంత ఎంత అది ఉంటుంది.
అయితే ఒక పేరెంట్స్ వర్షన్ మీరు చూస్తే, ఇప్పుడు నిజంగా 18 అని కౌంట్ చేస్తారు గదా! మెచ్యూరిటీకి. 18 దాటగానే నిజంగా మెచ్యూరిటీ వచ్చేస్తదా? ఆ ఏజ్‌లో తెలిసి తెలియక ఎవరినంటే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి, పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఆ పిల్లకి మెచ్యూరిటీ లేదు. ఒక మంచి ఫ్యామిలీకి ఇవ్వాలని వాళ్ళు అనుకుంటారు. సో, ఆ ఆలోచనలో భాగంగానే పిల్లలకి ఏమైనా మంచి సజెషన్ ఇచ్చి ఉండొచ్చు. సో, ఒక మెచ్యూరిటీని ఒక 18 ఏజ్‌తో ఎట్లా కౌంట్ చేస్తారు? నీకు అదే చెప్తున్నా. పిల్లలు అనే వ్యక్తులు ఎంత స్థాయికి ఎదిగినా కూడా తల్లిదండ్రులకు అలా ఎప్పుడు పిల్లల కిందనే కనిపిస్తారు. హ్మ్. ఇప్పుడు నువ్వు 18 అంటారు కదా, హ్మ్. వాళ్ళకి 40 వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులకు మళ్ళీ వాళ్ళ పిల్లల కింద కనిపిస్తారు. ఉమ్. కాబట్టి అక్కడ మెచ్యూరిటీ అనటం కంటే ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా జనరల్గా పిల్లలు వాళ్ళు ఎంత స్థాయికి ఎదిగినా కూడా వాళ్ళకి చిన్న పిల్లల లెక్కనే కనిపిస్తారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మంచి కోసం చేద్దామని చూస్తుంటారు. అదే. వీళ్ళకి అర్థం చేసుకునే శక్తి ఉండదు. వీళ్ళ అవసరాలు వేరుంటాయి. హ్మ్. అవసరాలు వేరుంటాయి, అలవాట్లు వేరుంటాయి, లివింగ్ స్టైల్, థింకింగ్ అదంతా వేరుంటుంది. దాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోగలగాలి ఫస్ట్. హ్మ్. ఎస్పెషల్లీ మ్యారేజ్కి వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ అనేది ద బెస్ట్ ప్రాసెస్ ఇన్ ఇండియా. హ్మ్. అరేంజ్డ్ మ్యారేజ్ అనేది బెస్ట్ ప్రాసెస్ ఇన్ ఇండియా. హుహు. నాకు తెలిసినంత వరకు లవ్ మ్యారేజ్ ఎక్కువ ఫెయిల్యూరే ఉంటాయి. అంటే ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువగా లవ్ మ్యారేజ్‌లో అవును, ఉంటున్నాయంటారా? ఎక్కువ లవ్ మ్యారేజ్లే ఉంటాయి. అరేంజ్డ్ మ్యారేజ్ కంపారిజన్ టు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అని కనుక మనం కంపారిజన్ చేస్తే హ్మ్. ఫెయిల్యూర్ ఎక్కువ లవ్ మ్యారేజ్లో ఉంటాయి. లవ్ అవునా? మ్యారేజ్లో సక్సెస్ అంటే చాలా తక్కువ ఉంటాయి. హుహుహు. అరేంజ్డ్ మ్యారేజ్లో ఏంటంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా చూట్టాలు అవి చేయటాలు, సపోర్టింగ్ సిస్టము, ఫైనాన్షియల్ సపోర్టింగ్ కావచ్చు, మెంటల్ సపోర్టింగ్ హుహు. కావచ్చు, ఇవన్నీ కొన్ని ఎక్కువ ఉంటాయి. అది హ్మ్. ఇంకా మనకు భారతదేశంలో ఏంటంటే ప్రేమించుకున్నప్పుడు ఉన్న ప్రేమ పెళ్ళైన తర్వాత ఉండదు. ఎందుకంటే నేను స్వయంగా కొన్ని వందల డైవర్స్ కేసులు చూస్తా కాబట్టి ఈ ప్రేమించిన కేసులు అయితే చాలా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటేందంటే అరేంజ్ మ్యారేజ్‌లలో ఒకరి గురించి ఒకరు తెలియకుండా ఒక్కసారి ఒక రిలేషన్‌లోకొచ్చేసరికి వాళ్ళే అండర్‌స్టాండింగ్ లేక ఎక్కువ విడిపోతూ ఉన్నారు. ఒకరంటే ఇంకొకరికి తెలుసు కాబట్టి ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువుండయి గదా! అట్లా అనుకుంటే. జనరల్గా ఇప్పుడు జరుగుతున్న అరేంజ్డ్ మ్యారేజ్ ఇది చూసి ఎవరైనా వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్న అరేంజ్డ్ మ్యారేజ్లు అనేటివి పెళ్లి చూపుల దగ్గర నుంచో లేకపోతే ఒక సంబంధం ఉంది అన్న దగ్గర నుంచో మ్యాక్సిమం 1-2 మంత్స్లో పెళ్ళి అయిపోతుంది. హ్మ్. సో దానివల్ల డైవర్స్ రేషన్ అనేది పెరిగిపోయింది. ఓకే. అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైంలో హ్మ్. వీళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని ఓవర్కమ్ చేస్తూ దాన్ని మ్యారేజ్ లింక్ పెడతారు. హ్మ్. ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే ఇంట్లో ఎవరు చచ్చిపోతారు, విత్ ఇన్ ద 1 ఇయర్లో పెళ్లి చేయాలంటారు. హ్మ్. సో ఇక్కడ మ్యారేజ్ నెసెసిటీ ఉండదు. 1 వాడు ఇయర్‌లో చచ్చిపోయాడు పెళ్లి కాబట్టి చేయాలి. విత్ ఇన్ 1 ఇయర్లో పెళ్లి చేయాలని అదే. ఆ! దాన్ని బలవంతంగా చేసేస్తారు. అదే. లేకపోతే వీసాల ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే జాబ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ! అమ్మ రేపు 1 మంత్లో అమెరికా వెళ్ళిపోవాలి, ఇప్పుడు రపకం చేసేయాలా, అమెరికా నుంచి వస్తూ ఉండడాను, ఇట్లా రకరకాల అంటే ఆ ఒక మ్యారేజ్కి ఉండాల్సిన లక్షణాలు కాకుండా దానికి అదనంగా ఒకటి యాడ్ చేసేస్తారు. హ్మ్. ఓకే, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అనుకో సపోజ్, అమ్మో హ్మ్. ఆరోగ్యం బాగాలేదు బతుకున్నప్పుడు వేసేయాలంటారు. హ్మ్. ద రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. మ్యారేజ్ వేరు, దాని రిక్వైర్మెంట్ వేరు, హ్మ్. వీళ్ళకున్న అవసరాలు వేరు. హ్మ్. వీళ్ళ అవసరాన్ని మ్యారేజ్ కింద పరిగణించేసి మ్యారేజ్ చేసేస్తారు. ఆ హ్మ్. క్రమంలో అన్ని ఏంది రూల్స్ అంతా తప్పేస్తారు. ఇక హ్మ్. వాళ్ళిద్దరికి సెట్ అవుతా కాదా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉండగలుగుతారా లేరా, అబ్బాయి ఎట్లాంటాడు, అమ్మాయి ఎట్లాంటిది, ఇవన్నీ పట్టించుకోరు. హ్మ్. పట్టించుకోకుండా ఒక అవసరాన్ని ముందర పెట్టేసుకొని అమ్మ కథం చేశారని పెళ్లి చేసేస్తారు. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంటి కింద జీవించే క్రమంలో దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఇట్. హ్మ్. అది ఫస్ట్ పాయింట్. నేను స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఏంటంటే పెళ్ళికి ముందే మినిమం ఒక 6 మంత్స్ అన్నా వాళ్ళు పరిచయం పెంచుకోవాలా హ్మ్. కంపల్సరీ. అలా పరిచయాలు పెంచుకొని అంటే విడిపోతున్న కేసెస్ పెళ్లి వరకు వచ్చినాక పెటాకులవుతున్నయి గూడా చూస్తున్నాం అదే గదా! భయం మనోళ్ళకు. ఆ! మనలో భయం ఏంటంటే ఆ! 6 నెలల టైం ఇచ్చినాం అనుకో ఏదైనా జరగచ్చు. ఆ! ఓకే, ఏదైనా జరగచ్చు. అవును. ఓకే, పెళ్లి పెటాకులు అయితే మళ్ళీ 10 మందిలో మాట పోద్దనో, అవును. లేకపోతే ఆళ్ళిద్దరు కలిసి ఏమైనా చేసుకుంటే మళ్ళీ తల మీదకి వస్తుందనో, ఈ ఆ! రకరకాల భయాలు జనాలకు చాలా మంది ఉంటాయి. కానీ దాన్ని కంట్రోలింగ్ చేయాలి. కంట్రోలింగ్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని హ్మ్. అతిపెద్ద ప్రాబ్లం చెప్తా నేను భారతదేశంలో. డేటింగ్ అనేది నెగెటివ్ వర్డ్ భారతదేశంలో. హ్మ్. హ్మ్. అవును. డేటింగ్ అంటే జనరల్ పరిభాషలో ఏందంటే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడాన్ని డేటింగ్ అంటాం. హ్మ్. ఈ అర్థం చేసుకునే క్రమంలో మరి ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలి, కలవాలి కదా! హ్మ్. ఆ కాఫీ డేట్ జేయాలి. షాపుల్లో లేకపోతే సినిమాకెళ్ళటమో, ఒక టూర్‌కెళ్ళటమో, కలవడాన్ని డేటింగ్ అంటాం. హ్మ్.
మన భాషలో డేటింగ్ అంటే ఏంది? బూతు. అనుకుంటారు. అవును. ఆ! అవును. కాదు. మన భాషలో కలవడం ఆ కలవడమే ఇంక డేటింగ్ అంటే. వేరే కలవటాలు ఉండవు ఇక మన భాషలో. ఆ! కాబట్టి డేటింగ్ అనేది చేయాల కంపల్సరీ. అంటే ఒక సిస్టమాటిక్ డేటింగ్ అంటే ఏందంటే రెగ్యులర్‌గా ఫ్రీక్వెంట్‌గా కలవటము, హ్మ్. థాట్స్ షేర్ చేసుకోవటము, ఇంట్రెస్ట్‌లు షేర్ చేసుకోవటము, లైఫ్ స్టైల్ ఎట్లుంటది మాట్లాడుకోవడము, మనకు సెట్ అయితదా? సెట్ కాదా? అనేది ఒక హెల్తీ వాతావరణంలో గనుక ఫ్రెండ్‌షిప్ చేయగలిగి, వాళ్ళిద్దరూ ఒక అంచనాకు రాగలిగితే మ్యారేజ్ అనేది 100% సక్సెస్ అయితది. హ్మ్. వాళ్ళ ఎమోషన్ అంతా దాంట్లో ఏసి పడేసి, దాన్ని రకరకాలుగా పిచ్చి పిచ్చి చేసేసి, అది చేసేస్తారు. హ్మ్. అట్లా. హ్మ్. ఈ కోపాలు, ఈ ఎక్స్‌పెక్టేషన్స్, ఈగోస్ ఈ ఇవన్నీ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఎంతవరకు వాటి ఇంపాక్ట్ ఉంటుంది? దానివల్ల బ్రేకప్ అవుతున్నవి ఎక్కువగా ఉన్నాయా? ఎనీ రిలేషన్‌షిప్‌లో కంపల్సరీ కోపాలు, తర్వాత అలకలు, తర్వాత మిస్‌అండర్‌స్టాండింగ్స్ అదొక కంటిన్యూయస్ రిలేషన్‌షిప్ అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ అది. కానీ ఒక 10 వీటితోటే నిమిషాల్లో డివోర్స్ అవుతున్న కేసెస్ అవును. ఉన్నాయా? డెఫినెట్‌లీ అయితే డైవోర్స్‌లలో మీ ప్రపంచానికి తెలియని విషయం ఏందంటే, డైవోర్స్‌లలో 90% మిస్‌అండర్‌స్టాండింగ్సే ఉంటాయి. హ్మ్. ఏంది మిస్‌అండర్‌స్టాండింగ్స్ అంటే, వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకోకపోవడం వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్. హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయి పని చేస్తుంది. హస్బెండ్ ఏం చేస్తాడు? జీతం కావాలి నువ్వు తెచ్చి నాకు అంటాడు. ఆ అమ్మాయి ఇయ్యపో అంటది అంతే. హ్మ్. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోరు. మరి నీ జీతం ఎంత వస్తుంది? నాకెందుకు ఇయ్యాలా? నేను ఎందుకు ఇయ్యను అని అమ్మాయి చెప్పదు. హ్మ్. మరి నేను ఎందుకు ఇయ్యను అనేది అమ్మాయి చెప్పదు. హ్మ్. మరి ఎందుకు ఇవ్వాలని అబ్బాయి చెప్పడు. వీడు డిమాండ్ చేస్తాడు, ఆమె ఇయ్యను పో అంటది. కథం ఆ నుంచి కూడా వస్తుంది. అంటే నేను అడుగుతూ ఇయ్యలేదా హ్మ్. అనేది ఈయనకి పట్టిపోతుంది. నేను పని చేస్తున్నా కదా, నేనెందుకు ఇయ్యాలి? నేను రాత్రనక పగలక పని చేస్తున్నా, నేనెందుకు ఇయ్యాలి? హ్మ్. ఆయనైనా సేవింగే కదా, నేనైనా సేవింగ్ కదా, నా చేతుల్లో దాచుకుంటా కదా అనేది అమ్మాయికి ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి అన్నిట్లో. ఈ డిఫరెన్సెస్ హ్మ్. ఈ డిఫరెన్సెస్ని ఓపెన్ మైండ్తో కూర్చొని ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే సెట్ అవుతుంది. అట్లనే చాలా ఇప్పుడు వీళ్ళ అత్తమ్మ ఇప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఆమె చక్కగా చూసుకోదు. హ్మ్. అర్థమైందా? హ్మ్. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వీడు చక్కగా చూసుకోడు. నేను వాళ్ళని ఎందుకు చూసుకునేది హ్మ్. అనేది కాన్సెప్ట్ ఉంటుంది. అది కాదు, అది కుటుంబం అనేది అందరు ఉంటారు, అందరిని ఒకటి రకంగా ట్రీట్ చేయాలి అనేది మనం నేర్పగలగాలి. ఆ హ్మ్. నేర్పలేని రోజు అది తెలియదు వాళ్ళకి చాలా మంది. ఎట్లా ఇప్పటికి ఒక అథారిటీ లాగా అబ్బాయిలు ఫీల్ అవ్వడం. అథారిటీ అంటే జనరేషన్స్ అనేది చేంజ్ అవుతాయి. చేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ ఆశయాలకు విలువనివ్వాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా మంది కొద్దిగా మెయిల్ డామినేషన్ ఫ్యామిలీ కాబట్టి మన కుటుంబాలన్నీ కొద్దిగా అదే అంటున్నాను. పితృస్వామ్య కుటుంబాలు కాబట్టి ఇంతకుముందున డామినేషన్ లేదులే కానీ కానీ ఇప్పుడు ఉంది. ఇప్పుడు డామినేషన్ కొద్దిగా ఇంకా ఉందిలే, ఉంది. నేను లేదని హ్మ్. చెప్తానులే, ఉందిలే కానీ ఇంత ముందున డామినేషన్ లేదు కానీ ఇప్పుడు హ్మ్. అమ్మాయిలది డామినేషన్ ఉంది వాస్తవం చెప్పాలంటే. ఆ, ఆ, మీరెట్లనే అంటారు. వాస్తవం అది. ఇప్పుడు ఈ వీడియో చూసే మొగోనైనా అడుగు చూద్దాం. ఆ, ఆడోళ్ళని అడిగేది చెప్తారు. ఏ ఆడోళ్ళ సంగతి తెలియదా? ఫుల్ డామినేషన్ చేస్తారు ఇప్పుడు. ఉంటే ఉండు లేకపోతే దొబ్బే అంటూ మాట్లాడితే ఆ, అవును. అమ్మాయిలు అంటే కానీ ఇంతకుముందు మూడైనా బాయ్ ఫ్రెండ్ పితృస్వామ్యం. అయినా ఆ! ఎవడైనా సరే ఉంటే ఉండు లేదు లేదని చెప్తారు అమ్మాయిలు ఇప్పుడున్న జనరేషన్ లో. మరి నిజంగా అంటే ఇండివిడ్యువాలిటీ వచ్చినాక, సంపాదిస్తూ ఉన్నాక, ఇంకా ఒకరి పెత్తనం ఎందుకు భరించాలి అని ఆడవాళ్ళు పెత్తనం ఆలోచిస్తూ నేను ఉన్నారు. భరించమని చెప్తానులే, పెత్తనం భరించాలని చెప్తానులే. పెత్తనం చేయడం కూడా తప్పే కాకపోతే గదా! ఏంటంటే అదే పెత్తనం చేయడం అనేది 100% తప్పే. కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక కరెక్ట్ ఫార్మాట్లో ఉంటే సెట్ అవుతుంది అని చెప్తాను నేను. హ్మ్. మనం మాట్లాడే విధానంతోనే ఎంత మంచి విషయాన్నైనా ఎంత చెడ్డ విషయాన్నైనా మనం ఖచ్చితంగా మనం మాట్లాడే విధానం ఎట్లుంటుంది దాని మీద ఆధారపడటని చెప్తాను నేను అట్లా. హ్మ్. కాబట్టి అది ఇండివిజువాలిటీ అనేది ఖచ్చితంగా గౌరవించాల్సిన అంశమే ఇప్పుడు. హ్మ్. కాబట్టి దాన్ని మనం కాదనలేం. పూజారి గారు, మీరు డైవోర్స్ ఎక్స్‌పర్ట్‌గా రిలేషన్‌షిప్స్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కొత్త కొత్త పదాలను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఏంటి ఏం చెప్పట్లేదు? ఏం చెప్పమంటారా? ఈ మధ్యలో హైదరాబాద్లో ఒక కొత్త ట్రెండింగ్ డేటింగ్ వచ్చింది తెలుసా మీకు? వచ్చిందా? ఆ, అవి ఫస్ట్ మీకే తెలుస్తాయి. మాకు తెలీదు. ట్రెండింగ్ డేటింగ్ వచ్చింది మంచిగా. భలే ఆ, పట్టుకుంటారు ఇవన్నీ అదే ఫస్ట్ ఫస్ట్ మీరే. దాన్ని స్వెట్ డేటింగ్ అంటారు దాన్ని. ఆ! స్వెట్ డేటింగ్ అంటారు. స్వెట్ డేటింగా? స్వెట్ ఓకే. డేటింగ్ అంటే చెమట. ఆహా! జిమ్లో చేసేదాన్ని స్వెట్ డేటింగ్ అంటారు. ఈ హైదరాబాద్లో మంచి ట్రెండింగ్లో ఉంది. ఆ, ఉందా? ఆ! మంచిగా అంటే అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి జిమ్ చేస్తే దాన్ని స్వెట్ ఓకే. డేటింగ్ అంటారు. ఆహా! మనకు డేటింగ్‌లో రకరకాల డేటింగ్‌లు ఉంటాయి. దాంట్లో స్వెట్ డేటింగ్ అనేది ఒక ఒక రకమైన డేటింగ్ అది. హ్మ్. అంటే మనం జిమ్‌లో
ఒక అమ్మాయి అబ్బాయిని చూసుకోవడము, లేకపోతే అబ్బాయి అమ్మాయిని చూసుకుని ఇద్దరు కలిసి జిమ్ చేయడానికి స్వెట్ డేటింగ్ అంటారు. మీరు చేస్తున్నారా? ఆ, జిమ్కి వెళ్తున్నారు కదా, చాలా రోజుల నుండి సిక్స్ ప్యాక్ మీద వర్కౌట్ చేస్తున్నారు కదా, సో నేను అట్లా జిమ్కి వెళ్తున్నా తెలిసిందేమో కానీ నాకు మీకు. ఏ రకమైన డేటింగ్ లేదండి. నేను ఒక్కనే చేసుకుంటున్నా. నాకు ఓకే. నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని. ఓకే. ట్రెండింగ్ లో నడుస్తుంది ఇప్పుడు హైదరాబాద్. ఇప్పటిదా ట్రెండింగ్ లో నడుస్తున్నది. ఓకే. దీని నథింగ్ బట్ ఇంపాక్ట్ దాన్ని ఎట్లుంటుంది? ఏముండదు, జిమ్ చేసుకుంటారు అంతే. కొద్దిగా ఓకే. అబ్బాయిని చూస్తే అమ్మాయికి కొద్దిగా ఉత్సాహం వస్తుంది, అమ్మాయిని చూస్తే కొద్దిగా ఇంకో రెండు సెట్లు ఎక్కువ కొడతారు అంతే. ఇంకా మ్మ్. ఆరోగ్యం మీద మాట్లాడుకుంటారు, లైఫ్ స్టైల్స్ మీద మాట్లాడుకుంటారు, ఫుడ్ గురించి మాట్లాడుకుంటారు. మ్మ్. ఆ ఫ్రెండ్షిప్ ఆ డేటింగ్ వల్ల జిమ్ వరకే ఉంటుంది అంతే. ఓకే. అది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అది హైదరాబాద్లో. ఓకే. రైట్.